ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 41 అధ్యాయము 13 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ. చదువుతున్నటువంటి లేఖనములలో మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయం మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసియున్నాను. నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమున పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయు నాలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించియున్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మెడిమినెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియను అయ్యను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు చదివినటువంటి లేఖనములలో మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్.